భార్యాభర్తల మధ్యలో గొడవ అయినప్పుడు భర్తలు భార్యని ఇబ్బంది పెడతారు, భర్తలు భార్యలను ఇబ్బంది పెడతారు. ఓ రోజు ఏదో నాకు నా భార్యకి చిన్న వివాదం, ఆమె అభ్యంతరపడే విధంగా, ఆమె నొచ్చుకునే విధంగా నా ప్రవర్తన ఉండింది. ఉదాహరణకి ఏం కొట్టుకు సత్తున్నారు అనుకోవాకండి, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాను, మీకు దండం పెడతాను, మళ్ళీ రెడీగా ఉంటారు, మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటాను. ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా, కొన్నిసార్లు జరిగింది కూడా, అది కూడా చెబుతున్నా. ఇప్పుడు యేసు ప్రభు బిడ్డగా ఎదగాలని అనుకుంటున్నాను, నేను కూడా మనుషుడినేగా, యేసు ప్రభునైతే కాదు కదా, కావాలనుకుంటున్నా. ఆ మెట్టుకి ఎక్కాలి నేను కూడా, ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు నేను కూడా రావాలనుకుంటున్నా. నాకు కూడా కోపతాపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటుంది. ఓ రోజు దేనికాడో కోపగించుకున్నా. ఆడవాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా వాదనకు దిగటమో లేకపోతే మనం కొడితే కొట్టడమో చేయరు కదా. ఆడవాళ్ళు నిష్ఠూరం ఆడతారు, అది తెలుసు కదా, నిష్ఠూరం తెలుసు కదా. నేను కొలసే పత్రిక చదువుతున్నా. ఆ రోజు ఏదో మా ఇద్దరికి మధ్య చిన్న వివాదం అనుకోండి, మళ్ళీ ఆమె దొరికితే అడగండి ఏంది ఆ వివాదం అని. ఏదో వచ్చింది. స్త్రీలు నిష్ఠూరం ఫీల్ అవుతారు, అంటే మనల్ని ఏం అనలేక లోపల నొచ్చుకొని గందరగోళం అయిపోయి ఇబ్బంది పడుతుంటారు. దేవుని వాక్యం కొలసే పత్రిక చదువుతుంటే వినండి, దేవుని మాట మనల్ని ఎలా కంట్రోల్ చేసిద్ది అనేది. భార్య దగ్గర ఒక సమస్య, పిల్లల దగ్గర ఒక సమస్య, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసి చెప్తున్నా, యథార్థంగా అబద్ధం ఆడట్లా, నిజం చెబుతున్నా, నా మీదే చెప్తున్నా. నేనేం దేవుడిని కాదు, నేను మీలాంటి మనిషినే. సో నేను ఎదుర్కొన్న వాటిని, అనుభవాలు మీకు చెప్తున్నాను. నేను నా పిల్లలు కాబట్టి పెత్తనం ఉంటుంది నాది. పెత్తనం, నేనే తర్వాత అలా గద్దిస్తే వాడు తప్పు చేస్తే తప్పు లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను కూడా, వీడు ఎదవా పనికిమాలినోడు, ప్రపంచంలో ఎదవలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ లైన్లో నిలబెడితే వీడు నెంబర్ 1లో వస్తాడు. వీడు ఆడేదన్నా జిలాకు పనిచేస్తే, ఆడేదన్నా ఇబ్బంది పెడితే బాగా మండి అన్ని కొట్టలేక, బూతులు తిట్టలేక, ఏ మాటలంటే వాడికి బాగా నొప్పి కలిగిద్దు, ఆ మాటలు కాస్త వాడే అవకాశం ఉంది. మనం ఉందా లేదా, ఉందన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొట్టలేక తిట్టలేక, బూతులు తిట్టకూడదాయా మనం, చేయెత్తి దెబ్బ తొందరపడి, ఈ రెండు చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఎదవోలు ఉన్నారు ప్రపంచంలో, వీడు నెంబర్ 1లో వస్తాడు. వీడు మావాడండి, అవగాహన లేనిది నాన్న. మన దగ్గర పనిచేసే దానికి పనికి వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకోండి, వినండి చెప్తున్నా. పనికి వచ్చాడు పనోడు, వాడిని నేను గౌరవించేది ఏంది ఖాళీగా ఉంటే అట్ట పనికి వచ్చినాడు పని చేయాలా, సాయంత్రానికి కూలి తీసుకుంటాడుగా, సాయంత్రానికి డబ్బులు తీసుకుంటాడుగా, ఎట్లయితే దాసుల మీద గై అని లెగుస్తాం, ఎందుకంటే యజమానులంగా ఉన్నాం కాబట్టి. కొన్ని చోట్ల మనం దాసులమై పనిచేస్తాం, అదొకటి ఉంది. అక్కడ మన యజమానుల విషయంలో మనం అభ్యంతర పడుతుంటాం. సబ్బో బుర్ర తింటాడు, నా కర్మగాలి వీడి కింద కుదిరా,
నా కర్మగాలి నా పై అధికారికి దరిద్రుడు పడ్డాడు, వీడు చెప్పిందల్లా నేను చేయాల్సి వస్తుంది. నా పై అధికారి వీడు యజమానుడయ్యాడు, నేను దాసురాలయ్యాను, దాసుడయ్యాను అని. మనం జాబ్ చేసే దగ్గర కానీ, కంపెనీలో వర్క్ చేసే దగ్గర కానీ, పొలంలో పనిచేసే దగ్గర కానీ, లేకపోతే ఎక్కడన్నా వర్క్ చేసే దగ్గర కానీ మనం దాసులమై పని చేస్తుంటే పైన వాళ్ళు పెత్తనం చేస్తుంటే మాకు చిరాకుగా ఉంటుంది. బయట పడంగానే లోపల భయంకరంగా తిట్టుకుంటాం. వాళ్ళు లేనప్పుడు బాహాటంగానే మిగిలిన పని వాళ్ళతో తిడతాం. అవునా కదా? మనలో మన మాట. చేతులు ఎత్తండి, నిజాయితీ ఒప్పుకుంటాను, నిజాయితీ మంతులని ఒప్పుకుంటాను నేను. తిట్టుకుంటారా లేదా? రైట్. ఇదంతా సమాజంలో, ఫ్యామిలీలో వ్యవహారం. ఇప్పుడు దాసులుగా మనం ఎలా ఉండాలో, ఒకవేళ మనం యజమానులమై ఉండి మన కింద దాసులు అయి ఉంటే వాళ్ళతో మనం ఎలా ఉండాలో, ఒకవేళ భర్తగా నువ్వు ఉంటే భార్యతో ఎలా ఉండాలో, ఒకవేళ తండ్రిగా నువ్వు ఉంటే, తల్లిగా నువ్వు ఉంటే పిల్లలతో ఎలా ఉండాలో మనకేం తెలుసు? మనకు తెలిసింది ఒకటే, మన అమ్మ నాన్న మనతో ఎలా ప్రవర్తించారో సేమ్ అలాగే మన పిల్లలతో ప్రవర్తించడం. లేకపోతే మన ఎరుకున్నటువంటి వాళ్ళు, మనకి ఎరుకున్నటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారో వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళు కలిసి ఉంటుంటాం కదా, వాళ్ళని చూసి మనం ప్రవర్తిస్తుంటాం. ఒక అడవిలో గూడెం ఉందంట. గూడెం చలికాలం అప్పుడు బాగా భయంకరమైన చలి వచ్చిందంట అక్కడ. అయితే ఆ గూడెం వాళ్ళు, అడవిలో ఉండే ఆటవికులు గూడెం వాళ్ళు ఆ శీతాకాలపు సీజన్కి ముందే పొలాలు ఏరుకొచ్చుకొని పెట్టుకుంటారంట. ఎందుకంటే చలికాలం రోజుల్లో చలికి చావకుండాట్లు మంటలు వేసుకోవటానికి. అయితే ఆ గూడెం పెద్ద ఒక ఆలోచన చేశాడంట, ఈసారి చలి ఎంత తీవ్రంగా ఉండబోతుందో మరి మనకి తెలియదు కాబట్టి ఇటీవలి కాలంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ వాతావరణ హెచ్చరిక కేంద్రం ఒకటి ఏర్పాటు చేశారు, నాకు తెలుసు. నేను పోయి వాళ్ళని కనుక్కుంటాను. ఈసారి చలికాలం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు రాబోతుంది అదేగా, చలికాలమే కదా, స్టార్ట్ అయింది, చిన్నగా మంచు కురుస్తుంది, ఎలా ఉండబోతుందో నేను కనుక్కొని వస్తానని పోయాడంట. పోయి అక్కడ అధికారులు అడిగితే ఈసారి చలి బాగా తీవ్రంగా ఉండబోతుంది అన్నారంట. సరే, వచ్చి హెచ్చరిక చేశాడు, పుల్లలు ఇంకా డబుల్ ఏరుకోండి, చలి భయంకరంగా ఉండబోతుందంట, బాగా రాబోతుందంట చలికాలం అని. సరే, వీళ్ళందరూ అంతకుముందు ఒకంత పుల్లలు ఏరుకునేవాళ్ళు ఈసారి 2 ఇంతలు కొప్పేసుకున్నారు. అర్థమైందా? సరే, కొద్ది రోజుల తర్వాత వాళ్ళు 2 అంతలు రెడీ చేసుకున్నాక మళ్ళీ పోయాడంట. సార్, ఇంకా దగ్గరకు వచ్చింది కదా టైం, ఎలా ఉండబోతుంది అన్నాడంట. ఎలా ఉండబోతుంది ఏంటి, ఇంకా భయంకరంగా ఉండబోతుంది, మామూలుగా ఉండదు అన్నాడంట. సరే, మళ్ళీ వచ్చి ఇంకొకింత ఏరుకోండి పుల్లలు, ఎందుకంటే చాలా గట్టిగా చెబుతున్నారు ఈసారి ఇంకా భయంకరంగా ఉండబోతుంది చలి అని. 2 సార్లు అయిపోయింది, 3 ఇంతలు పుల్లలు ఏరుకున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ పోయాడు అక్కడికి. సార్, ఇక ఎంతవరకు సరిపోతే ఇంకా ఏమైనా తీవ్రంగా కాబోతుందా, సమయం దగ్గరకు వస్తుంది, మీకు సమాచారం అందిద్ది కదా అంటే, మామూలుగా ఉండదు, ఇంకా భయంకరంగా ఉంటుంది, మీకెందుకు, మీరు జాగ్రత్త అన్నాడంట. ఈడు మళ్ళీ పోయి చెప్పాడు, ఏందో మళ్ళీ చెబుతున్నారు భయంకరంగా, ఎన్నోసారి ఇది, 3ఓసారి 4ఓసారా? ఈసారి పోయి ఇంకా మళ్ళీ ఎరకొచ్చుకుందారు. ఇప్పుడు ఎన్నింతలు, 4 ఇంతలు కొప్పేసుకున్నారు. ఈ 5ఓసారి మళ్ళా బాబోయే డౌట్ వచ్చింది వీడికి, అసలు దేన్ని బట్టి, సరేలే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, సార్ ఈసారి సంగతి ఏంటి అన్నాడు. మళ్ళీ దగ్గరికి వచ్చింది, ఇంకా టైం దగ్గరికి వచ్చింది కదా సార్, ఈసారి ఎలా ఉండబోతుంది అన్నాడు. అస్సలు మామూలుగా ఉండేటట్లేదు, భయంకరంగా ఉండబోతుంది. ఏంది సార్, నేను వచ్చినప్పుడు అలా చెబుతున్నారు, అసలు దేన్ని బట్టి చెబుతున్నారు అన్నాడు. దేన్ని బట్టి ఏముంది, అడవిలో ఉండేవాళ్ళు ఉంటారు ఆటవికులు, వాళ్ళు అసలు పుల్ల బతకనీయకుండా తీసుకెళ్తున్నారు. ఎక్కడెక్కడ పుల్లలన్నీ తీసుకెళ్ళి కొప్పేసుకుంటున్నారంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అడవిలో ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి తెలుసు, అందుకే పుల్లలన్నీ తీసుకెళ్ళి కొప్పేస్తున్నారు. అందుకని వాళ్ళు ఏరుకెళ్ళిన ప్రతిసారి
దాన్ని బట్టి నేను చెబుతున్నా అన్నాడంట. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? వాడు చెబుతున్నాడని వీళ్ళు పొలాలన్నీ తడవకోసారి ఏరి కొప్పేసుకుంటున్నారు, అడవిలో పొలాలన్నీ. ఈ పొలాలు ఏరుతున్న ప్రతిసారి వాడు వచ్చి చెక్ చేసి, ఇంతసేటు చలికాలానికి ముందే వీళ్ళు పొలాలు రెడీ చేసుకుంటున్నారంటే చలి ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం అంచనా వేసుకోవచ్చు అని ఏళ్ళను చూసి వాడు అంచనా వేసుకుంటున్నాడు. వాడి మాటిని వీళ్ళు పొలాలు ఏరుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవడు కరెక్టు? ఎవడికి తెలియదు. అది విషయం. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? సరే, నేను చేయగలిగింది ఏమీ లేదు, టైం అయిపోయింది. ఇద్దరికి ఎవడికి తెలియదు. వాడేమో వీళ్ళని చూసి చెబుతున్నాడు, వాడు చెబుతున్నాడని వీళ్ళేమో ఇంకా డబల్ వేసుకుంటున్నారు. అట్లాగా మనం పక్కాళ్ళని చూసి వాళ్ళలాగా మన ఇళ్లలో ప్రవర్తన చేయటం చిత్రం. ఏంటంటే మనల్ని చూసి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రవర్తన చేస్తుంటారు. అది పాయింట్ ఇక్కడ. స్తోత్రం. మన దగ్గర కొన్ని చిన్నలు చూసి వాళ్ళు అక్కడ ఇళ్లలో ఆ ప్రవర్తన కలుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని పిచ్చి చేష్టలు చూసి మన ఇళ్లలో ప్రవర్తనలు చేస్తాం. నిజమే, ఇది అనవసరం విషయం కాదు. మనకి ఇంకా వేరే జ్ఞానం ఎక్కడుంది? కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళని వీళ్ళని చూసి ఫాలో అవటం కాదు, పర్ఫెక్ట్గా మనం ఎలా నడవాలో మనకి గ్రంథం చూపిస్తుంది. గ్రంథం చూపిస్తుంది, దేవుడు చూపిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మా ఆవిడ్ని నిష్ఠూర పెట్టి ఇబ్బంది పెట్టి అనే పరిస్థితికి తీసుకొస్తే ఆ రోజు బైబిల్ చదువుతున్నా, కొలసై పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఇక మొదలుపెట్టాడు. భార్యలారా, మీ భర్తలకు విధేయులయునుడి. ఇది ఆమె వాక్యం. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, అద్దుగో మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. అద్దుగో. వాస్తవంగా ఆ మనిషి మీద క్రోధాగ్ని రగులుతుంది. అప్పటికే కొంచెం కదిలిచ్చాం, ఆ మనిషి గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఇంకా ప్రతాపం చూపించాలనుకున్నాం. వాక్యం చదివితే, ఒరే నిష్ఠూర పెట్టవాకురా, ప్రేమ నిష్ఠూర పెట్టవాకు, ఇబ్బంది పెట్టవాకు, సమస్తాన్ని వదిలిపెట్టి నీవే ప్రపంచమని నీ కోసం వచ్చింది భార్య. నిష్ఠూర పెట్టి అభ్యంతర పెట్టి చెడ్డ ప్రవర్తన కనపరచవాకు, ప్రేమించి సహించు, కొద్దిగా ఆమెను అర్థం చేసుకొని ప్రయాణం చేయయ్యా అన్నాడు. ఒకవేళ ఈ మాట నాకు అందకపోతే వివాదం ఇక ఎంతగునో. ఈ మాట తగిలేసరికి ఇంటికి వచ్చిందాక చిన్నగా సమాధానంగా మాట్లాడి కొంచెం కోపపడ్డాను కదా, అది ఈ కారణం ఆ కారణం ఏదో ఆమెకి చెప్పదగ్గ చెప్పి ఆ నిష్ఠూరం నుంచి ఆమెను విడుదల తీసుకొచ్చి కాస్త ప్రేమగా మాట్లాడి ఫ్యామిలీని సమాధానపరుచుకున్నా. ఇంత గొడవేంది అనొద్దు, ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నానని ముందే చెప్పా. ఇప్పుడు స్తోత్రం చెప్పు. అది నిజంగా బ్యాలెన్స్ అయ్యా, నిజంగా దేవుడే సాక్షి. ఈ మాట నాకు తగలకపోతే ఏమో ఆ రోజు నేను ఏం చేస్తుండేనో, ఎంత కోపడుతుండేనో. కానీ దేవుని వాక్యం నన్ను బ్యాలెన్స్ చేసింది. నిష్ఠూర పెట్టొద్దు, వివాదాలు పెట్టుకోవద్దు, గొడవని పెంచొద్దు, అల్లరిని రేపొద్దు, ప్రేమించు. పోనీలే అనుకో. మన పెద్ద కేసులే ఉండవు. కొంచెం తేడా వచ్చినా పట్టుకొని కేసు రాస్తాం మనం. అది ఇప్పుడు వచ్చిన గొడవ. కాబట్టి చిన్నదానికి పెద్దానికి కేసులు రాయవాకరా అని చెప్తున్నాడు. బాయ్ కొంచెం తేడా ఏయ్ అంటారు చూడు, అది అర్థమైందా? ఏ చిన్న కొంచెం బ్యాలెన్స్ తప్పిందనుకో భార్య, పబ్లిక్లోనైనా సరే పర్సనల్గానైనా సరే, పనికి వాళ్ళిందా దద్దమ్మ అని ఎగబడతారు. వాటిని కూడా పట్టుకుంటున్నాడు. జాగ్రత్త రా నాయనా,
జాగ్రత్త. చిన్నదానికి పెద్దదానికి ఎందుకు ఊరకనే కేసులు రాసి వెంటనే తస్సుమల్లి. పనికి వచ్చిందా పనికిరాదు ఈ మాట మీకు? పనికి వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో ఇంట్లో భార్య కదా సాగించుకుంటే సాగిద్ది కదా అన్నట్టు సాగించుకోవాకండి నాయన అని చెప్తున్నాడు. నాకు చెప్పాడులే, మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి. స్తోత్రం. ఇక రెండోది పిల్లల విషయంలో అక్కడే మాట్లాడాడు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అది పిల్లలదే. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. అది వాళ్ళకి. తండ్రులారా, అద్దుగో మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఇది చేస్తారు పెద్దోళ్ళు. ఎవడో కృంగదీయటం కాదు, వీళ్ళే కృంగదీస్తారు, వీళ్ళే రెచ్చగొడతారు. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి వీడు ఇంతేనండి. వీడికి ఏమీ రాదు, ఏమీ చేయడు, ఎందుకు పనికిరాడు అస్సలు. వీడు ఒట్టి పనికి మాలిందే, అస్సలు ఏం తెలియదు, దరిద్రం మొహం. అది కూడా నలుగురిలో. ఇక వాళ్ళకి ఎంత గాయం అంటే కృంగుదల వస్తుంది, పిచ్చ కోపం కూడా వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ కోపాన్ని బట్టి వాడు హద్దులు దాటే అవకాశం ఉంది కనుక ఓ తల్లి ఓ తండ్రి జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మనం కూడా పిల్లలంగా పెరిగి వచ్చాం కదా. అయ్యా అసలు నేను పిల్లవాడిని కాకుండా డైరెక్ట్గా ఆదాంలాగా పెద్దవాడిగా పుట్టాను అన్నాడు. ఉన్నారా? ఎవరు లేరుగా, అందరూ పిల్లల్లాగానే పెరిగి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలా మాట్లాడినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది? మీ లైఫ్లో ఎప్పుడో మీకు తగిలి ఉంటాయి ఇలాంటి మాటలు. బయట వాళ్ళు అంటే అది వేరే సంగతి. తల్లిదండ్రి నిన్ను తేలిగ్గా మాట్లాడితే నీ మనసు ఎలా ఉంటుంది? ఏమో ఎట్టుంటుంది? బాగుంటుందా? మరి చెప్పరే ఎట్టుంటుంది? మనసు కృంగిద్దా లేదా? కోపం వచ్చిద్దా లేదా? మరి నీ పిల్లల విషయంలో అది ఎందుకు వర్తించదు అనుకుంటున్నావు? నీ పిల్లలు కూడా అంతే ఫీల్ అవుతారు కదా. నీకు ఒక మైండ్ అను, నీ పిల్లలకు ఒక మైండ్ ఉంటుందా? నీ తల్లిదండ్రి నిన్ను గాయపడే మాటలు మాట్లాడినప్పుడు, నలుగురిలో తేలికగా తృణీకారంగా నీ గాయపరిచే విధంగా మాట్లాడినప్పుడు, అప్పుడు నువ్వు అంత గందరగోళం అయిపోయి కోప్పడి కృంగిపోయి ఏడ్చుకున్నావే, సేమ్ నీ పిల్లలు అంతే కదా. కాబట్టి పిల్లలకు కోపం రేపొద్దు, వాళ్ళ మనసు కృంగజేయొద్దు అన్నాడు. అంటే ఎలా మాట్లాడాలి పిల్లలతో అంటే, వాడు ఆల్రెడీ కృంగి ఉంటే వాడి వెన్ను తట్టి, లేదు బిడ్డా లేదురా, నీకు కృప చూపుతాడరా దేవుడు. అమ్మా అయ్యా లేదు నువ్వు గొప్పవాడి అవుతావు, గొప్పదాని అవుతావు, నా దేవుడిని బట్టి చెబుతున్నాను నేను. ఇంత ప్రశాంతత ఏడిసిద్దా? ఇంత ప్రశాంతత దేవుణ్ణి బట్టి అంత చక్కగా మాట్లాడటం అనేది ఏడిసిద్దా? ఓరి నాయన, అంత లోపం దొరికితే రే ఎగబట్టమేనా, గందరగోళమేనా? ఏమయ్యా పెద్ద నువ్వు కాగా కన్నావు సంతానం అని, ప్రపంచానికి ఎవరికి లేదు, నీకే ఉందంటే బిల్డప్. అర్థం అవ్వాలని చెబుతున్నా. పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? లోకం మొత్తం వాడిని ఎగతాళి చేసినా నువ్వు వాడిని కడుపులో పెట్టుకోవాలి, వాడిని గణపరిచి మాట్లాడాలి. నువ్వే వాడిని ఆమెని కృంగిపోయే మాటలు మాట్లాడుతున్నావు, నువ్వే వాడిని దిగజారిపోయే మాటలు మాట్లాడుతున్నావు, నిరుత్సాహపడే మాటలు మాట్లాడుతున్నావు, వెధవల్లో జమ కట్టావు తల్లిగా తండ్రిగా నువ్వే. ఇంకోడు ఏం చేయాలా, ఆమె ఏం చేయాలా? చేసేదేముంది? ఇక వాళ్ళకి తగ్గోళ్ళు వెతుక్కుంటారు వాళ్ళు. ఆ కోపంతో ఏం చేస్తారు తెలుసా? నువ్వు వద్దన్నవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఇంకా రెచ్చిపోతుంటావు నువ్వు, ఇంకా రెచ్చగొడతారు వాళ్ళు. ఇక్కడ తాళం నీ చేతుల్లో ఉందని మర్చిపోతున్నావు. వాళ్ళని బ్యాలెన్స్ చేసే తాళం నీ చేతుల్లో ఉంది. నువ్వు దేవుణ్ణి బట్టి వాళ్ళని ధైర్యపరిచి, అయిందేదో అయిపోయిందిలేమ్మా, దేవుని బిడ్డవి నువ్వు, దేవుని కుమారుడు నాయన నువ్వు, దేవుడు నీకు బలం ఇస్తాడు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, నువ్వే గొప్పదాని అవుతావు, గొప్పోడివి అవుతావు, నా దేవుడు నీ అవమానాన్ని ఆనందంగా ఆశీర్వాదంగా నా దేవుడు మారుస్తాడులేమ్మా, మారుస్తాడులే అని నువ్వు దైవికమైన విషయాలు మాట్లాడి పిల్లల్ని ఫ్రెండ్లీగా బ్యాలెన్స్ చేస్తే సూపర్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు. కొడితే గట్టి కొట్లే సర్దుకో ఇప్పుడు
పిల్లలతో ప్రవర్తించడం తెలియదు కొంతమందికి. మార్చుకోరా బాబు, మార్చుకోమ్మా తల్లి అంటే కూడా మార్చుకోరు. నేను ఇంతే అంటుంటారు. అను, రేపు మొత్తం కలిసి నేను ఎత్తి నువ్వు. దేవుని వాక్యాన్ని బట్టి పిల్లలతో మనసు విప్పి పిల్లలతో మాట్లాడడం, ఫ్రెండ్లీ నేచర్, వాళ్ళకి సమయం ఇవ్వటం, కాస్త వాళ్ళని ఏకాంతంగా కూర్చోబెట్టుకుని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడటం, వాళ్ళ హృదయంలోని సంగతులు నీకు ఓపెన్గా చెప్పుకునేంత అందుబాటులోకి నువ్వు రావటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించటం, లోపాలుంటే సున్నితంగా వాళ్ళని దిద్దుబాటు చేయటం మనం నేర్చుకోవాలి. నేను సహా నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకోవాలి. ఇది నేర్పుతున్నది దేవుని వాక్యం. ఎందుకు లేవు? దేవుని వాక్యంలో పర సంబంధమైన జీవానికి కావాల్సినవి, ఇహ సంబంధమైన జీవితానికి కావాల్సినవి కూడా ఉన్నాయి. అందుకు చెప్పాడు యెహోషువతో, నాయనా ఎవరితో ఎలా ప్రవర్తించాలో, నాతో అయినా, ప్రజలతో అయినా, కుటుంబంతో అయినా, సైతాంతో అయినా, శత్రువుతో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆ సంగతులన్నీ ఇందులో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్యామిలీ, భార్య, పిల్లలు. ఇప్పుడు దాసులుగా మనం ఉంటే మన పైన యజమానులకు మనం ఎలా వర్క్ చేయాలో చెప్పాడు అక్కడే. 22వ వచనం అంటే చూడండి, అక్కడే చెప్పాడు, దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? యజమానుడు వచ్చినప్పుడు హడావుడి చేస్తారు. ఆయన బాగానే అమ్మయ్య పోయాడయ్యా, ఏంది సుబ్బారావు సంగతి ఏంది, అదంటగా ఇదంటగా చిన్నగా మళ్ళీ మనిషి కనపడంగానే ఓయమ్మో ఎంత నమ్మకస్తుడురా బాబు బిడ్డ అన్నట్టుగా హడావుడి చేస్తారు. మనిషి పక్కకు పోగానే సర్దుకుంటారు. ఈ కథని పాపం యజమానుడు చూడడు కానీ పైన ఆయన చూస్తాడు అంటాడు. అర్థమైందా? చదువు. ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై, మంచి అంతరంగ స్వభావం గలవారై, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండు. నమ్మకంగా ఉండండి. దానియేలు చూడండి, పర్ఫెక్ట్గా ఉన్నాడు. యోసేపు చూడండి, పర్ఫెక్ట్. నెహెమ్యా చూడండి, పర్ఫెక్ట్. ఎస్తేర్ చూడండి, పర్ఫెక్ట్. వాళ్ళకి ఇవ్వబడిన పనులలో వారు నమ్మకస్తులు మరియు విధేయులుగా ఉన్నారు. యోసేపు ఒక్కడు చాలు మీకు. తన నమ్మకత్వాన్ని గురించి లేఖనం బహు స్పష్టంగా చెప్పింది. అవునా? తనకు అప్పగించిన పనంతట్లో ఎంతో నమ్మకంగా ఉంటే బానిసను కాస్త బానిసల మీద నాయకుడిని చేశాడు పోతీఫెరో. అది దానియేలు విషయంలో అంట ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారంట. రాజు ఆస్థానంలో జాబ్ హోల్డర్ ఆయన జాబ్ చేసే ప్లేస్లో ఆయన్ని బుక్ చేయటానికి, ఆయన్ని పదవీత్యుణ్ణి చేయటానికి స్కెచ్ గీసి కొంతమంది వెతికితే తన దేవుని అందలి భయభక్తుల విషయంలో తప్ప ఎక్కడ కూడా దానియేలుని పాయింట్అవుట్ చేయలేకపోయారంట. తన వర్క్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన. రాజు చూసినప్పుడే కాదు, రాజు చూడనప్పుడు సైతం తన పనిని, తనకు అప్పచెప్పిన పనిని నమ్మకముగా చేశాడంట. దాసులకు చెప్పా బాగానే ఉన్నారు. యజమానుల సంగతి ఏంటంటే వాళ్ళకు కూడా ఉంది బూస్ట్. ఇక్కడ 23వ వచనం, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా. 4వ అధ్యాయము 1వ వచనం, యజమానులారా పరలోకములో మీకున్న యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయండి అన్నాడు. నువ్వు నీ కింద దాసుడని పెత్తనం చేయొద్దు, బ్యాలెన్స్గా ఉండు. ఎందుకంటే నీకొక యజమానుడు ఉన్నాడు, ఆయన కింద నువ్వు దాసుడవు. నీ దాసులను నీవు కనికరిస్తే అక్కడ కనికరం పొందుతావు. నీ దాసుల్ని నువ్వు క్షమిస్తే అక్కడ క్షమాపణ పొందుతావు. నీ దాసుల్ని నువ్వు కానీ క్రమంగా నడిపించగలిగితే ఆయన చేత క్రమముగా నడిపించబడతావు అని చూడండి. నలుగురికి చెప్పాడు. నెంబర్ 1 భర్తలకి చెప్పాడు. నెంబర్ 2 భార్యలకు చెప్పాడు. నెంబర్ 3 పిల్లలకు చెప్పాడు. నెంబర్ 4 తల్లిదండ్రులకు చెప్పాడు. దాసులకు చెప్పాడు, యజమాని. ఈ మాటల్ని అక్షరాల మనం తీసుకుంటే ఎంత బాగుండు. మరో చోట అంటాడు, మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు బిగబట్టిన కూలి నాకు మొర్ర పెడుతుంది అంటాడు వాక్యంలో.
నువ్వు ఒకని చేత పని చేయించుకుంటే కొంతమందికి మనసు ఒప్పదు డబ్బులు ఇవ్వటానికి. అదొక దరిద్ర బుద్ధి. ఎప్పుడైనా ఇచ్చేది అదేగా. పాప వాడు పని చేశాడు, సాయంత్రానికి ఆ రోజు కూలి ఇచ్చేస్తే ఇంటికి పోయి అదే వండుకొని తింటాడేమో. కొంతమందికి మనసు ఒప్పదో. రేపు రాబో అంటారు, డబ్బులు ఉంటాయి ఇంట్లో. సరే రేపు వస్తాడు, వచ్చావా, రెండో లాగి రాపో అంటాడు. అది దరిద్ర బుద్ధి. దేవుని వాక్యం అంటుంది, ఎందుకురా బిగపడతావు, ఇచ్చేసే, ఏనాటి కూలి ఆనాడు. నీ దగ్గర ఉంటే ఇచ్చేసే, లేకపోతే నీకు వచ్చినప్పుడు ఇస్తానని చెప్పు. కానీ కష్టం చేసిన వాటి కష్టార్జితం మాత్రం నువ్వు ఆపొద్దు, వానికి ఇవ్వు అంటాడు. ఇలాగా మీరు లేఖనంలో వెతకగలిగితే, వింటున్నారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు వెతకగలిగితే ప్రతి అంశాన్ని గురించి నీకు మ్యాటర్ ఉంటుంది. ప్రతి అంశాన్ని గురించి నీకు సబ్జెక్ట్ ఉంటుంది అందులో. ఇక మనుషులతో, ఫ్యామిలీతో, దాసులతో, యజమానులతో ఎలా వ్యవహరించాలో వచ్చింది.